అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ కే నాగలక్ష్మి. ఈరోజు ముందుగా మాఘమాసం రథసప్తమి అందరికీ కూడా శుభాకాంక్షలండి. మనం రథసప్తమి అంటే పాలు పొంగించుకోవడం. ముందుగా అయితే మనం ఏరు పిడకల్ని సిద్ధం చేసుకోవాలి. ఆ ఏరు పిడకలను మనం వెలిగించాలండి. ఇత్తడి గిన్నెలో పాలు పొంగించుకోవాలండి. చూస్తున్నారు కదా మీరు, ఆ గిన్నెకి బొట్టులు అయితే పెట్టుకోవాలండి. మనం అందులో కొన్ని పాలు వేసుకుని కూడా మనం ఆ పిడకల మీద పెట్టుకోవాలండి. మళ్ళీ మనం 3 సార్లు అయితే ఆ పాలు అందులో వేసుకోవాలండి. పాలు ఎంత పొంగితే అంత మంచిదండి కుటుంబ సభ్యులందరికీ కూడా. అలాగే పాలు బాగా మరగాలండి. మరిగిన తర్వాత 3 సార్లు అయితే బియ్యం వేసుకోవాలండి. అలాగే బెల్లం కూడా వేసుకోవాలి. అలాగే బాగా కలుపుతూ ఉండాలండి పొంగేటప్పుడు. ఇలా అయితే పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత దేవుడి దగ్గర దండం పెట్టేసుకున్నామండి. సూర్య దర్శనం అయితే చేసుకున్నామండి. మనకి రథం కావాలి కాబట్టి రథం అయితే తయారు చేసుకున్నాము. అలాగే ఈ రోజున రథసప్తమి రోజు నాడు సూర్యనారాయణమూర్తి భక్తితో ప్రార్థించిన వారికి ఆరోగ్యాలు లభిస్తాయండి. అలాగే ఈ వీడియో చూసిన వారందరికీ కూడా లభించాలని కోరుకుంటున్నాను. అలాగే ఆ రథాన్ని ఆ ఏరు పిడుగుల చుట్టూ మనం పాల్గొనేస్తున్న దగ్గర మనం 3 సార్లు అయితే తిప్పాలండి ఆ రథాన్ని. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.